నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. పటాన్చెరు మండలంలోని ముత్తంగి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ అందజేసిన శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. రాజేంద్రనగర్ సమీపంలో మళ్లీ చిరుత సంచారం, భయోందోళనకు గురవుతున్న స్థానికులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో కలకలం రేపిన మట్టి గుంత, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారేమోనని అనుమానిస్తున్న స్థానికులు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో సైకో వీరంగం, పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు, 15 మందికి పైగా గాయాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేయలేదన్నారు. ప్రతి ఇంట్లో పండుగ రోజు పండుగ వాతావరణం నెలకొనాలన్న సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మండల ఎంపీపీ సుష్మాశ్రీ, జెడ్పీటీసీ సుప్రజ, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎంపీటీఓ బన్సీలాల్, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సార్ ఒక్కసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్ కు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా కొండగట్టు, వేములవాడ పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్లడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న బండి సంజయ్ కు భారతీయ జనతా పార్టీ నేతలు బొకేలతో ఘనస్వాగతం పలికారు. ఆయనను సన్మానించారు. బండి సంజయ్ ను సన్మానించిన వారిలో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్, శంషాబాద్ నేతలున్నారు. चलो अरे अरे వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాధారం సమీపంలోని ఓ పొలంలో ఓ మట్టి గుంత కలకలం రేపింది. మొక్కజొన్న పొలంలో ఉన్న ఓ గుంతను చూసి స్థానికులు భయోందోళనకు గురయ్యారు. గుంతలో ఎవరైనా చంపి పాతిపెట్టి ఉంటారని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని గుంతను తవ్వించారు. గుంతలో ఏమీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి లేని గుంత ఉదయం కనిపించేసరికి స్థానికులు భయోందోళనకు గురయ్యారు. అయితే ఆ గుంత ఎవరు తీశారు, ఏమైనా గుప్త నిధుల కోసం తవ్వారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బండి రాదు, ఇట్లా ఏం రావాలి, బండి ఆపించాను ఇక మొత్తం పనులు. ఆయన రామచంద్ర అనే వ్యక్తి పక్కకు ఉంటాడు సార్. ఆయన పాల కోసానికి ఉదయం అది ఆడ చూసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఆ తర్వాత ఎస్ఐ గాని వాళ్ళు మొత్తం అంతా ఆఫీసర్లు వచ్చి చెక్ చేసి ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారు. గ్రామస్తులు అందరూ వచ్చారు. ఇక ఆ తర్వాత ఏం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఏం తవ్విండ్రు ఇంకా ఏమిటి గుడి తవ్విండ్రో ఏం కత్తున్నా కానీ గుంత దువ్విండ్రు, దాన్ని మూసిండ్రు. వీళ్ళు వచ్చిన తర్వాత అది
తీసిరా అట్లా అది తీస్తే ఏం లేదు అందులో ఎందుకు దోమిరు అనేది తెలియదు సార్ అది తెలియదు. మొక్కజొన్న చేనుల మొక్కజొన్న చేను వేరే వ్యక్తి ఇట్లా పాలకోతుంటే చూసి ఆయన భయపడి మంచనపల్లికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అక్కడ వాళ్ళకు సార్లకు ఫోన్ చేస్తే సార్లు వచ్చిర్రు, ఇంకోటి చేసినారు, ఏం లేదు అని వెళ్ళిపోయినారు సార్. ఎందుకు దోమిరు గుంత? అది ఎందుకు దోమిరు అనేది ఎవరికి తెలియదు సార్. అది ఎప్పుడు చూసినారు? ఉదయం 6-7 గంటల వచ్చిర్రా పోలీసులు? వచ్చారు సార్, పోలీసులు వచ్చారు, అందరు సార్లు వచ్చారు, అంతా రాసుకొని పోయింది. ఇక గుంత ఏం లేదని వాళ్ళు వచ్చినాకనే మొత్తం గుంత తీసి చూసిర్రు, అలా ఏం లేదు, ఇక ఇంప్రూవ్ చేసుకొని వెళ్ళిపోయారు. రాజేంద్రనగర్ డివిజన్ మహిళా భవన్లో తెలంగాణ ప్రభుత్వ ఆడపడుచులకు దసరా కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీ ప్రదీప్ కుమార్, కార్పొరేటర్ శ్రీలతా మహాత్మ, రావుల విజయ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎంతో కృషితో ఆడబిడ్డలకు అందరికీ నేను పెద్దన్నయ్యలకు ఉండి ఇవ్వాలని చెప్పి ఆయన ఒక పెద్ద మనసుతో ప్రతి పండుగ కూడా ఆడబిడ్డలకు చీర చేయడం చాలా సంతోషం. దానికి డీసీ గారు, కార్పొరేటర్ గారు, ప్రజాప్రతినిధులు, మహిళా సోదరుమణులు, పత్రికా మీడియా సోదరులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం మనం, ఎంతోమంది బీదవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు పిలుచుకొని పుట్టలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది. కానీ ఈరోజు నేను ఉన్నాను కదా మీ వెంబడి భయపడొద్దని చెప్పి ఈ కార్యక్రమంలో తీసుకుంటాం. మాకు కూడా చాలా సంతోషం ఉంది. నిన్న కూడా జూకాలు చేయడం జరిగింది, ఇలా నార్సింగ్లో కూడా ఇష్టం జరుగుతుంది. ఎందుకు దయచేసి నేను ఒకటే మిమ్మల్ని అందరూ కోరేది, మీరందరూ కూడా ఒక్కపారి ప్రజలతో కూడా ఆలోచించడం అవసరం. ఇంత మంచి కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు ఇది ఒకటే కాదు, బీద వాళ్ళకు కూడా కళ్యాణ పథకం పెట్టి ఈరోజు నిజంగా కూడా 1,11,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషం. షాదీ ముబారక్ కానీ, బియ్యం కానీ ఎన్నో కార్యక్రమాలు పెట్టుకున్న మన ముఖ్యమంత్రి గారు నిజంగా. ఈరోజు రాజేందర్ డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మొట్టమొదటిగా రాజేంద్రలో ఇనాగ్రేషన్ చేయడం 5 డివిజన్ వైజ్గా, అదేవిధంగా కార్పొరేటర్స్, మేము మా వార్డు మెంబర్స్, ఏరియా కమిటీ మెంబర్స్, డివిజన్ అధ్యక్షులు, లీడర్స్తో మేము ఈరోజు రాజేంద్రలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకి చీరల పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇంతగా మా ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ లేని గత ప్రభుత్వాలు ఎవ్వరూ మాకు ఇలా గుర్తించలేదని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉన్నారు. ప్రతి ఆడబిడ్డకి చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా బతుకమ్మ సందర్భంలో మన కవితక్క గారు మొట్టమొదటిగా బతుకమ్మ అనే అడిక్మెట్ డివిజన్లోని ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించాలని జైబీబ్ సేన ఫైట్ ఫర్ రైట్స్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పి బల్వంతరావు, ఎంపీ, మినిస్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, ట్రాఫిక్ కమిషనర్లకు విన్నవించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డు మూసివేయడంతో అడిక్మెట్ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయిందని, నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుందని, ప్రధాన రహదారి అయిన ఉస్మానియా యూనివర్సిటీ రహదారులను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని బల్వంతరావు కోరారు. అడిగ్మేట్ సమస్యల పట్ల
V3 ఛానల్ వచ్చి నేరుగా సామాన్యుడి ఈ సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించినందుకు జేబీఎన్సీఎన్ ఆర్గనైజేషన్ తరఫున మేము స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే అల్టిమేట్ వార్త తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అల్టిమేట్ అనేక సమస్యలతో సతమతం అవుతుంది. ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్లో మెయిన్ రోడ్ మీద అనేక వాహనాల రద్దీ పెరిగిపోవడం వల్ల ఇక్కడ రాకపోకలు నివాసిత ప్రాంతాల్లో ఉండే చిన్నపిల్లలే కానీ స్కూల్స్ ఉండే పిల్లలే కానీ ఇక్కడ నేరుగా రోడ్డు దాటలేకపోతున్నారు. వాహన రద్దీ ఎక్కువ కావడం వల్ల కాలుష్యం ఎక్కువ పెరిగిపోతుంది. కాలుష్యం ఎక్కువ పెరగడం వల్ల నివాసిత ప్రాంతాల్లో వృద్ధులు కానీ వయోవృద్ధులు కానీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. కావున ఇది ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిపై దృష్టి సారించి ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు ఓపెన్ చేసినట్టయితే వాహన రద్దీ తగ్గే ఆస్కారం ఉంది. కావున ఎంపీ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మినిస్టర్ గారు కేటీఆర్ గారు దీనిపై దృష్టి సారించి ఉస్మానియా ఓఎస్డీ గారు కూడా ఈ మొత్తం ఇక్కడ నివాసిత ప్రాంతాలకు అనారోగ్యం గురి కాకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అడ్డిమేట్ వాసుల తరఫున ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ వాహన రద్దీని తగ్గించండి. ఈ వాహనాలను వేరే దగ్గర డైవర్ట్ చేసి ఓయూ ద్వారా రద్దీని తగ్గించినట్టయితే మాకు చాలా మంచి వాహన రద్దీకి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు ఓపెన్ చేసినట్లయితే మాకు ట్రాఫిక్ సమస్య చాలా తగ్గడానికి ఆస్కారం ఉంది. కావున మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అడ్డిమేట్ వాసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. వివిధ పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఓయూ గేట్లు ఓపెన్ చేసేసి వాహన రద్దీని తక్కువ చేయాలని మేము కోరుతున్నాము. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీకి భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే బతుకమ్మ చీరలు తీసుకోవడానికి పట్టుమని 10 మంది కూడా రాలేదు. గత సంవత్సరంలో పోల్చుకుంటే ఆడపడుచులు ఈ సంవత్సరం చీరలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. కొద్ది మంది రావడంతో ప్రసంగించకుండానే చీరలు పంపిణీ చేసి ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ చీరలను స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకుల కరోనా నేపథ్యంలో ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ ప్రశాంతి, వైస్ ఎంపీపీ లక్ష్మీ రాజేంద్ర గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మలు అక్కలు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నది సందర్భం ఉంది. మరి గతంలో కూడా 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు స్వతంత్ర కాలం లోపల ఎవరు కూడా బతుకమ్మల చీరలు ఇచ్చినటువంటి సందర్భాలు లేకుండే. ఇవాళ తెలంగాణ మరి రంజాన్ పండుగకు బట్టలు పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు కూడా బట్టలు పంపిణీ కార్యక్రమం ఒక తెలంగాణ సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక నూతన ఒరవడిగా సృష్టించి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి సవర్ణ వర్గాలకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు చేపడుతుంది. అదొక్కటే కాకుండా మరి ఇలా రైతులకు రైతు బంధు పథకం దగ్గరకు 10,000 రూపాయలు ఇచ్చుకుంటూ మరి రైతులు
మరి చనిపోయినట్లయితే ఆ రైతు మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు కూడా. రాజనగర్ వాలందరి రైస్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో మళ్లీ చిరుత సంచారం స్థానికులను భయోందనలకు గురిచేస్తుంది. అర్ధరాత్రి సమయంలో 2 లేగదూడలను చంపేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు మండలం చెన్నరాజుపల్లిలో ఇంటర్ విద్యార్థి లోక్నాథ్ ఆత్మహత్య కుటుంబంలో విషాదం నింపింది. లోక్నాథ్ సెల్ ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి తల్లిని డబ్బులు అడిగితే ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి కొన ఊపిరితో ఉన్న లోక్నాథ్ను హుటాహుటిన అనంతపురం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులు మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చెరువు మండలం చిన్నరాజపల్లి గ్రామంలో జి లోక్నాథ్ వయసు 18 సంవత్సరాలు అనే పిల్లోడు ఇంట్లో తల్లిదండ్రులు సెల్ ఫోన్ రిపేర్కి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఇంట్లో ఉన్న ఫ్యాన్కు చీరతో ఊరేసుకుని చనిపోయినాడు. దీనిపైన కేసు కట్టి విచారిస్తా ఉన్నాం. చిత్తూరులో యాదమరి మండలం మాదిరెడ్డిపల్లె గ్రామంలో సురేష్ అనే సైకో వీరంగం సృష్టించాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా పోలీసులపై తిరగబడ్డాడు. వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశాడు. అతను ఎస్ఐపై దాడి చేసి గాయపరిచాడు. అతి కష్టం మీద అతన్ని తీసుకుని చిత్తూరు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రిలో సైతం వైద్య సిబ్బంది పట్ల అతను దురుసుగా ప్రవర్తించాడు. సురేష్ పై ఇదివరకే అత్యాచారం, హత్య కేసులు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. డిఎస్పీ నా లెవెల్ ఓకే వీడియో తీ అది కేసులు ఉండే నాకు ఇబ్బందిలే సాగుకు సిద్ధం సస్తావా నువ్వు సస్తావా నేను శ్రీరాములు నేను న్యాయస్తుడిని న్యాయంగా యాదానికైనా నాకు అన్యాయంగా బెంగళూరులో ల్యాండ్ అమ్మేసి నేను 20 మంది చెప్తా కేసు నువ్వేంద్ర నువ్వు మాట్లాడేది డిఎస్పీ లెవెల్ అంతేనప్పా సార్ ఐ మై ఫ్రెండ్ ఓకే డిఎస్పీ అసిస్ట్ యు నో రా నా కొడుకు నువ్వు కూడా రా వాడు కత్తి పెట్టుకోండి నిజాం కత్తి పెట్టుకుంటే నువ్వు కూడా ఉంటే పోలీసు వాళ్ళ గురించి నా పైన నేను ఒకటి చెప్పేది నా పైన 20 కేసులు ఉన్నాయి. చచ్చిపోయేది నా భార్య చనిపోయింది. నేను నా భార్య చనిపోయిన తర్వాత చెప్పాను నేను వెంటనే నువ్వు మొగడైతే న్యాయం తప్పగలుగుతా నా కొడుకులు 20 మంది పేర్లు చెప్తా.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దిగువ చింతలకొండ గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. చింతలకొండ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చిన్నపిల్లల విషయంలో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. 15 మందికి పైగా గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో వాలంటీర్ కృష్ణమూర్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పత్తికొండ రూరల్ సీఐ నారాయణ రెడ్డి గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆడుకుంటున్నారు పిల్లలు ఆడుకుంటే నేను చల్లద్దండ్రా అనింది. చల్లద్దండ్రా అంటే ఏమైంది ఏం బాగా గట్టిగా పిల్లలు అది కానీ ముస్లాం మీద మేము ముస్లాం కొద్దిగా మైండ్ క్రాక్ అయితే అట్లా ఇట్లా తిట్టినాక మాట్లాడి ఏమనింది ఇది దానితోనే మడతావు రానింది వాళ్ళతోనే మడతావు రానింది కల ఆమె రంజనాన్ని నీకేం అవసరం మేడం నువ్వు పడి. చిత్తూరు జిల్లా కుప్పంలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయంటూ ఆర్ రాజేశ్వరిని కుప్పం పీఎస్ వైద్య కళాశాలలో కోవిడ్ కేంద్రంలో చేర్పించారు. అయితే ఆమె ఎడమ చేతికి ఉన్న బంగారు గాజులు మాయమయ్యాయి. గాజులు పోవడానికి పీఎస్ వైద్య సిబ్బంది వైఖరియే కారణమని బాధితురాలు వాపోతున్నారు. వైద్య శాఖాధికారులు తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఆర్ రాజేశ్వరి కోరుతున్నారు. నా పేరు శ్రీనివాసులు, కుప్పం వాసిని. మా అమ్మ ఆర్ రాజేశ్వరిని కోవిడ్ పాజిటివ్ అని 4వ తేదీ జాయిన్ చేశాను. 4వ తేదీ జాయిన్ చేస్తే 4వ తేదీ జాయిన్ చేసినప్పుడు సీసీటీవీ ఫోటోస్లో ఎడమ చేతిలో ఉన్నాయి. కానీ ఆమెను జాయిన్ చేసిన తర్వాత 19వ తేదీ ఆమెకు క్యాన్లా ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఆమెకు షుగర్ ఉందని ఐసీయూలో జాయిన్ చేసుకున్నారు. ఐసీయూలో జాయిన్ చేసుకున్న తర్వాత ఆమె గాజులు 19వ తేదీ జాయిన్ చేసిన తర్వాత 19వ తేదీ మాకు కన్ఫర్మ్ ఉంది. అయితే పోయిన తర్వాత గాజులు లేదు. ఆ గాజులు విలువ వచ్చి 45 గ్రాములు. ఆ 45 గ్రాముల బంగారు గాజుల్ని రికవరీ చేయమని యాజమాన్యం చెప్తే యాజమాన్యము కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది. 26వ తేదీ వాళ్ళకు యాజమాన్యం మాత్రం వాళ్ళే నిర్ధారించినారు. అనుమానితుల్ని నిర్ధారించి 7 మందిని నిర్ధారించి పెట్టినారు. కానీ వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై బాధితురాలు తీవ్ర బాధపడుతుంది. 26వ తేదీ ఆమెను డిశ్చార్జ్ చేసుకొని తీసుకొచ్చినాము. అయితే అప్పుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. పోలీస్ చర్యలకు, న్యాయపరమైన చర్యలకు మేము వెళ్తామని ఈ పత్రికా ముఖ్యంగా స్పష్టం చేస్తున్నాం. చిత్తూరు పాత బస్టాండ్ రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే అరుణి శ్రీనివాసులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఎన్హెచ్డిఈ శివరాం, మున్సిపల్ ఇంజనీర్ రమేష్, టీపీఓ నాగేంద్ర, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాంతం కోడెలలో పాత బస్టాండ్ కానీ జనతా బజార్ ఆపోజిట్ కానీ రోడ్లు వెడల్పు చేసి ప్రైవేటు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఆగే విధంగా ఒక 5 బస్సులు ఇటు లెఫ్ట్ సైడు, ఒక 5 బస్సులు రైట్ సైడు ఆగే విధంగా ఇక్కడే ఏర్పాటు చేసి దీని పక్కలోనే బస్ షెల్టర్ కూడా జనతా బజార్ దగ్గర ఒక 400 మంది కూర్చునే 200-300 మంది కూర్చునే విధంగా, అదేవిధంగా బస్ స్టాండ్లో కూడా ఒక 200-300 మంది కూర్చునే విధంగా బస్ షెల్టర్స్ కూడా నిర్మించి ఇక్కడ కాలువ కూడా అవసరం వస్తుంది. కాలువ కట్టి పార్కింగ్ చేసి మొత్తం పెయింటింగ్ చేసి మధ్యలో మీడియం కూడా కట్టి ఈ టౌన్ పార్టీలో ఒక ల్యాండ్ మార్క్గా ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్బి వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు జాయింట్గా నేషనల్ హైవే రోడ్డు కాబట్టి ఇద్దరు కలిసి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు గాంధీ స్టాచ్యూ ఇక్కడ ఉన్న సర్కిల్ని కూడా దాన్ని అందరినీ కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది. అవన్నింటినీ కూడా సుందరీకరణ చేసి టైల్స్ వేసి ల్యాండ్స్కేపింగ్ చేసి ఈ ఏరియాను ఒక చిత్తూరుకి ఒక మాన్యుమెంట్గా తీసుకురావాలనే ఆలోచనతో ఇటు ఆర్ఎండ్బి తరఫున కానీ మున్సిపల్ తరఫున కానీ పబ్లిక్ అనుకూలంగా
బస్ స్టాండ్కి కూడా దగ్గరగా ఉంది కాబట్టి టౌన్ నడిబొడ్డులో ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక చిత్తూరులో చేసి అదేవిధంగా ఈ బిల్డింగ్ ఓనర్స్ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా పిలిపించి ఒప్పించి గాంధీ స్టాచ్యూ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు గాంధీ ఎంఎస్ఆర్ నుంచి మన వరిపల్లి నేషనల్ హైవే 4 లేన్స్ రోడ్డు వరకు 4 లేన్స్ని కూడా అతి తొందరలో గవర్నమెంట్లో నిధులు చేసుకొని సమకూర్చుకొని ఆర్ఎన్బి వారి తరఫులో అవి ఆర్ఎన్బి రోడ్డు కాబట్టి ఆర్ఎన్బి వాళ్ళతో అధికారులతో మన చిత్తూరు జిల్లా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని ఆధ్వర్యంలో ఆయనతో కూడా మాట్లాడి ఇవన్నీ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా గాంధీ స్టాచ్యూ నుంచి కూడా కట్టమంచి వరకు కూడా చేయాలనే ఉద్దేశంతో దీని గురించి మాట్లాడుతున్నాం. పట్టణ అధికారులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ, మున్సిపల్ ఇంజనీర్ కానీ, ఎన్హెచ్ ఇంజనీర్లు కానీ అందరూ కలిసి దాన్ని కూడా తొందరలోనే ఎల్జీబీ టవర్స్ నుంచి వెంకసా కళ్యాణ మండపం కట్టమంచి బ్రిడ్జ్ వరకు కూడా ఒక సైడు ఒక 4 మీటర్ల వెడల్పు 4-5 మీటర్ల వెడల్పు కూడా చేయాలని అతి తొందరలో మొదలు పెడతామనేసి కూడా తెలియజేస్తూ చిత్తూరు పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఒక చిత్తూరుకి వస్తే ఒక ఏది లేదు కాబట్టి ఇక్కడ వస్తే ఒక ఫౌంటైన్స్ పెట్టి ఒక మోడల్గా ఆహ్లాదకరమైన వాతావరణం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. పటాన్చెరు మండలంలోని ముత్తంగి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ అందజేసిన శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. రాజేంద్రనగర్ సమీపంలో మళ్లీ చిరుత సంచారం, భయోందోళనకు గురవుతున్న స్థానికులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో కలకలం రేపిన మట్టి గుంత, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారేమోనని అనుమానిస్తున్న స్థానికులు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో సైకో వీరంగం, పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు, 15 మందికి పైగా గాయాలు. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.